హైదరాబాద్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ పోలీసులు సంయుక్త దాడులు చేపట్టారు. ఐసిస్ సానుభూతి పరులు ఉన్నారనే అనుమానంతో దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ పోలీసులు సంయుక్త దాడులు చేపట్టారు. ఐసిస్ సానుభూతి పరులు ఉన్నారనే అనుమానంతో దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ పోలీసుల సంయుక్త దాడులు చేపట్టారు. ఇక దీనికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరాచార్యని అడిగి తెలుసుకుందాం. నాగేష్, చెప్పండి, నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పోలీసుల దాడులకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రాకేష్, హైదరాబాద్ లో విధ్వంసానికి భారీ కుట్ర జరిగినట్టుగా దర్యాప్తు సంస్థలు అదేవిధంగా నిఘా వర్గాలు గుర్తించాయి. ఆ కుట్రను రద్దు చేసే వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్ పోలీసుల సహకారంతో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. పాత బస్తీలోని 10 ప్రాంతాల్లో మూకుమ్మడిగా దాడులు నిర్వహించారు. మొగల్పుర, చంద్రాయణగుట్ట, పాత బస్తీలోని శాలిబండ, ఇతర బార్కాసి, చంద్రాయణగుట్ట వివిధ ప్రాంతాల్లోని ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. దీని నుంచి సుమారు ఇప్పటివరకు 7 అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వీరి ఇళ్లలో నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాలు అదేవిధంగా పెద్ద ఎత్తున నగదును కూడా అధికారులు స్వాధీనం చేస్తున్నారు. వీరంతా కూడా కలిసి హైదరాబాద్ లో భారీ ఎత్తున విధ్వంసానికి పేలుళ్లు అదేవిధంగా ఇతర విధ్వంసాలకు పాల్పడేందుకు కుట్ర పన్నినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. అదేవిధంగా హైదరాబాద్ తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా విధ్వంసం చేసేందుకు హైదరాబాద్ నుంచి వీరంతా కూడా వ్యూహరచన చేస్తున్నట్టుగా కేంద్ర నిఘా వర్గాలు అదేవిధంగా ఎన్ఐఏ అధికారులు గుర్తించి స్పష్టమైన సమాచారంతో వీరంతా కూడా సోదాలు చేశారు. అయితే వీరందరికీ ఐఎస్ఐఎస్ తో కూడా కొంత ప్రాథమికంగా సంబంధాలు ఉండొచ్చుననే అనుమానాలు కలుగుతున్నాయి. కాబట్టి వారందరినీ ఇంకా లోతుగా విచారించే ప్రశ్నిస్తున్నారు. వీరందరికీ ఎవరెవరితో సంబంధాలున్నాయి, కేవలం ఐఎస్ఐఎస్ తో ప్రాథమికంగా అంటే అంతర్జాలం ద్వారానే ఉన్నాయా లేక ప్రత్యక్ష సంబంధాలు కూడా కొనసాగిస్తున్నారన్న విషయాన్ని ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా ఇతర ఇండియన్ ముజాహిదీన్, లష్కర్ ఇ తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలతో ఏదైనా సంబంధాలు ఉన్నాయా అనే విషయాన్ని కూడా పోలీసులు అదేవిధంగా ఎన్ఐఏ అధికారులు వీరన్నీ ఆరాధిస్తున్నారు. అంటే విధ్వంసం అంటే ఏ విధంగా విధ్వంసానికి పాల్పడేందుకు కుట్ర చెన్నారు అంటే పేలుడు పదార్థాలు లభించాయి కాబట్టి ఖచ్చితంగా వీరంతా కూడా ఏదో ఒక ప్రాంతంలో పేలుళ్లు చేసేందుకు వీరంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే ఎక్కడ కుట్ర పన్నుతున్నారు వీటన్నిటిని కూడా తెలుసుకునే ప్రయత్నాల్లో ఎన్ఐఏ అధికారులు వీరందరినీ కూడా లోతుగా విచారిస్తున్నారు. అయితే నగేశ్వర్, చెప్పండి, భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో నగరంలో పోలీస్ శాఖ అప్రమత్తత ఏమైనా ప్రకటించిందా? స్పష్టమైన సమాచారంతోనే హైదరాబాద్ పోలీసుల సహకారంతో వీరంతా గుర్తించారు. వారు ఎవరెవరు ఇక్కడ పేలుళ్లు పాల్పడేందుకు కుట్ర పన్నుతున్నారు, ఎవరు చేస్తున్నారనే విషయంపైన పూర్తి స్థాయి స్పష్టమైన సమాచారం సేకరించిన తర్వాత ఎన్ఐఏ అధికారులు నేరుగా వారి ఇళ్లలోకి వెళ్లి వారందరినీ అదుపులోకి తీసుకోవడంతో పాటు పేలుడు పదార్థాలు కూడా గుర్తించారు. కాబట్టి భారీ ఎత్తున హైదరాబాద్ కు కానీ దేశవ్యాప్తంగా జరిగే విధ్వంసాన్ని తప్పించగలిగారు. ఒక పెద్ద ముప్పు తప్పిందని చెప్పవచ్చు. దీంతో అయితే ఏకకాలంలో సోదాలు జరుగుతున్నప్పటికీ ఇంకా పోలీసుల దృష్టికి రాని వారు ఇంకా ఎవరైనా నగరంలో ఉండొచ్చుననే ఉద్దేశంతో నగర వ్యాప్తంగా కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. అదేవిధంగా వీరంతా కూడా విదేశాలకు పారిపోయే అవకాశం ఉన్నందున ప్రధానంగా శంషాబాద్ విమానాశ్రయంలో పూర్తి స్థాయిలో భద్రత కల్పించారు. అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులను అదేవిధంగా హైదరాబాద్ విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. వారందరినీ కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఎందుకంటే ఈ సోదాల విషయం తెలియగానే ఒకవేళ ఇతరులు ఎవరైనా మరికొంతమంది వీరికి సంబంధాలు ఉన్న వారు విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉన్నందున వారందరినీ కూడా ఆ శంషాబాద్ విమానాశ్రయంతో పాటు రైల్వే స్టేషన్లలో కూడా పూర్తి స్థాయి అప్రమత్తత ప్రకటించి విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. ధన్యవాదాలు నాగేశ్వరాచారి.